ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటనుకుంటున్నారా? దొండకాయ పచ్చడి అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో అయితే చెప్పలేదనమాట. దాంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా నేను మెన్షన్ చేయలేదు. దానికోసమని లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి రెగ్యులర్గా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుని అయితే నేను దొండకాయ పచ్చడి అయితే చేస్తాను. ఈసారి దొండకాయల్ని ఉడకబెడుతున్నాను అనమాట. దొండకాయలు అయితే ఉడికిపోయినాయి. అవి నేను ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. దాని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. దాంట్లోకి ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన పోపులు అయితే యాడ్ చేస్తానన్నమాట. ఫ్రైకి కావాల్సిన పోపులు అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, దాని తర్వాత వచ్చేసి శనగపప్పు, దాని తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, ఈ 3 అయితే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను ఉడికించి పెట్టుకున్నాను కదా దొండకాయలు, అవి కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేస్తాను, వేపుతానమాట. ఎందుకంటే అట్లా వేపుకుంటే ఇంకొంచెం ఏదైనా పచ్చిదనం ఉంటే పోతుంది దొండకాయల్లో. దానికోసమని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా ఇది చింతపండు అయితే తీసుకున్నాను. ఆ చింతపండు దాంట్లో యాడ్ చేసుకుని ఆ చింతపండు కూడా మగ్గే వరకు కొద్దిసేపు కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకొని కొద్దిసేపు అయితే మగ్గనిస్తాను. మగ్గనిచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే అవి వేగినవి అన్నీ చల్లారాలి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేయాలంటే అన్నీ చల్లబడాలి. దానికోసమని ఇప్పుడు నేను ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసి అవన్నీ ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండర్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటాను అనమాట. చూడండి, మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే పట్టుకోవాలి పచ్చడి. అట్లా పట్టుకుంటే కొంచెం పలుకులు కింద టేస్టీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత నేను ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా, అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఆ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా పచ్చడి, ఆ పచ్చడి అనేది దీంట్లో వేసేస్తాను. పచ్చడి వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. పచ్చడి మొత్తం దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. బాగా జోరుగా లేదు, మీడియంగా ఉంది. కొంచెం గట్టిగానే అయితే చేశాను నేను పచ్చడి. దాని తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. దానికోసం నెయ్యి అనేది బాగా యాడ్ చేశాను నేను. ఈ నెయ్యి మీకు ఆప్షనల్ అనమాట. మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నెయ్యి యాడ్ చేశాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. కూరగాయలు ఏమీ లేవు, ఓన్లీ దొండకాయలే ఉన్నాయి, ఫ్రై తినలేము అనుకున్నప్పుడు ఈ దొండకాయ పచ్చడిని అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము లైట్గా తింటాం కాబట్టి లైట్గా వేసుకున్నాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.